కీర్తనల గ్రంథము 77వ కీర్తన 6వ వచనము మళ్ళీ మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 77వ కీర్తన 6వ వచనము, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును, హృదయమునే ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను అనే మాటను తెలియజేస్తున్నాడు. మనం చేసే ఏ పనైనా కూడా శ్రద్ధతో చేస్తేనే అది ముగించబడుతుంది. మనం చేసే ఏ పనైనా కూడా శ్రద్ధగా చేస్తేనే అది సంపూర్ణతలోనికి వెళ్ళిపోతుంది. అశ్రద్ధగా చేస్తే ఆ పని ముగిసినట్లు కాదు. శ్రద్ధగా ఆ పనిని చేయకపోతే చేసే పని సంపూర్ణమవ్వదు. అశ్రద్ధగా చేస్తే ఆ ప్రమాదాలకి నెలవుగా ఉంటుంది, అనేకమైన ప్రమాదాలకి సంభవిస్తూ ఉంటాయి. కనుక మనం చేసే పని శ్రద్ధగా చేయాలి. మనకు అప్పగించిన పనిని మనం శ్రద్ధగా చేసే వారంగా మనం ఉండాలి అని తెలియజేస్తున్నాడు ఇక్కడ. చూడండి, ఇంకొక మాట కనుక చూస్తే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం కనుక చదివితే, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని అంటా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో వాళ్ళు ఏలుబడి చేయబడతారంట. దాని అర్థం ఏంటంటే, శ్రద్ధగా పనిచేసేవారు అధికారులుగా నియమించబడతారు అని తెలియజేస్తున్నాడు. అందుకనే మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ అంటాడు, యజమానుడు వచ్చి, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా పనిచేస్తేవి గనుక నేను ఇంక అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను అని తెలియజేస్తున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా అనగా శ్రద్ధగా పనిచేసావు గనుక నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సొలొమోన్ భక్తుడు కూడా ఆయన సామెతలు రాస్తూ అదే చెప్తున్నాడు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయబడుతున్నారు, అనగా అధికారులుగా నియమించబడతారని తెలియజేస్తున్నాడు. అశ్రద్ధగా పనిచేసేవారు ఏమవుతారట అంటే వారికి ఏమొస్తాయట అంటే ప్రమాదాలు వస్తూ ఉంటాయంట. క్రైస్తవ జీవితంలో భక్తి శ్రద్ధలు చాలా అవసరము. భక్తి శ్రద్ధలు అనేటువంటి చాలా అవసరము. ఇంకా విశ్వాసంలో 4 అడుగులు ముందుకు వెళ్తున్నాము అనుకుంటాం, కానీ భక్తి శ్రద్ధల విషయంలో 7 అడుగులు వెనక్కు వెళ్తూ ఉంటాం. మనం ఎన్ని అడుగులటండి? 7 అడుగులు. విశ్వాసం ఉంటుంది కానీ భక్తి శ్రద్ధలు ఉండవు క్రైస్తవ జీవితాలకి. క్రైస్తవులుగా ఉంటారు, ఏంటంటే మేము క్రైస్తవులు అంటారు. ఎవరిని విశ్వసిస్తారు మీరు? ఎవరిని పూజిస్తారు మీరు? ఎవరిని ఆరాధిస్తారు అని అంటే, క్రీస్తుని ఆరాధిస్తాం, క్రీస్తుపై విశ్వాసం ఉంచుతాం అంటారు. కానీ భక్తి శ్రద్ధలు అనేటువంటిది చాలా తక్కువ. ఒకవేళ క్రైస్తవ సంఘానికి ఇక్కడ చూసినట్లయితే బెరాకా సంఘానికి ఎంతమందికి భక్తి శ్రద్ధలు ఉన్నవి అని అంటే అందరూ చేతెత్తుతారు, నాకున్నాయండి అంటాను. అందరూ బెరాకా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి భక్తి శ్రద్ధలు ఉన్నట్లయితే సంఘము మందిరం ఏ రీతిగా ఖాళీగా కనిపించదు. మందిరం ఏ రీతిగా ఖాళీగా కనిపించదు. ఎందుకు అంటే వారు అశ్రద్ధగా దేవుని మందిరమును పాటిస్తూ ఉంటారు. అశ్రద్ధగా అంటే అనాలోచితంగా చులకనగా పాటిస్తూ ఉంటారు దేవుని మందిరాన్ని. అందుకనే ప్రసంగి ఒక మాట రాస్తా అంటాడు. చూడండి, ప్రసంగి గ్రంథము దేవుని మందిరానికి పోయేటప్పుడు మనం ఎట్లుండాలని చెప్తున్నాడంటే అక్కడ ఒక మాట చూద్దాం. చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఎట్లటండి? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. అశ్రద్ధగా రావడానికి వీల్లేదు. శ్రద్ధ కలిగి రావాలి. మనం శ్రద్ధ కలిగి రావాలి. దేవుని మందిరం అనేసరికి క్రైస్తవులు ఏం చేస్తారు? అశ్రద్ధగా అనాలోచితంగా ఉంటారు, చులకనగా ఉంటారు. ఎవరైతే అశ్రద్ధగా దేవుని మందిరాన్ని పాటిస్తారో, ఎవరైతే అశ్రద్ధగా దేవుని యొక్క ఆరాధన దినాన్ని పాటిస్తారో, ఎవరైతే విశ్రాంతి దినమును అశ్రద్ధగా పాటిస్తారో, ఏ కుటుంబం అయితే
దేవుని పట్ల, దేవుని భక్తి పట్ల అశ్రద్ధగా ఉంటారో వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో ప్రమాదములు సంభవిస్తవి అని తెలియజేస్తున్నాడు. ప్రమాదాలు సంభవిస్తాయి అనే మాటను చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే అక్కడ యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును అనుంది. అక్కడ ఎవరైతే దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క పనులను అశ్రద్ధ చేస్తారో వారు శాపగ్రస్తులు అవుతారంట. ఏమవుతారండి? శాపగ్రస్తులు అవుతారంట. అనేక సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముకున్నామండి, దేవుని గుడికి పోతున్నామండి అని అంటారు, కానీ ఒక్క మేలు కూడా జరగట్లేదని చెప్తారు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు మా ప్రార్థన వింటలేడండి, దేవుడు మా ప్రార్థనకు జవాబిస్తలేడండి, మా బ్రతుకులు ఇట్లనే ఉన్నాయండి, ఎంత వేదన పడినా, ఎన్నిసార్లు కన్నీళ్ళు కార్చినా వ్యర్థమేనండి. కారణం ఏంటంటే భక్తి శ్రద్ధలు నీలో లేవన్నమాట. దేవుని కార్యములను అశ్రద్ధ చేస్తూ ఉన్నావు, దేవుని కార్యములను చులకనగా చూస్తూ ఉన్నావు. దేవుని మందిరం అంటే నీకు భయం లేదు, దేవుడు అంటే నీకు భయం లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. నీ లోపల విశ్వాసం ఉంది కానీ భక్తి శ్రద్ధలు నీకు లేవు. అందుకే నువ్వు ఏ పని తలపెట్టినా సక్సెస్ కాలేకపోతా ఉన్నావు, ఏ పని తలపెట్టినా విజయం పొందుకోలేకపోతున్నావు, దాన్ని సంపూర్ణంగా ముగించలేకపోతున్నావు, మధ్యలోనే ఆపేసిపోతా ఉన్నావు. కాబట్టి భక్తి శ్రద్ధలు అనేటువంటివి మనకు ఉండాలి. మనం ఏ పని చేసినా శ్రద్ధతో పని చేయాలి, అప్పుడే సంపూర్ణంగా దాన్ని మనం ముగిస్తాం. లేదా అశ్రద్ధగా గనుక చేసినట్లయితే ఏమవుతుంది అన్నాడండి? శాపగ్రస్తులం అవుతాం అని అంటా ఉన్నాడు. ఇక్కడ శాపగ్రస్తులం అవుతాం అంటా ఉన్నాడు. ఇంకొక మాట మనం చదువుదాం చూడండి. దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క పనులను మనం చులకనగా చేస్తే, అశ్రద్ధగా చేసినట్లయితే మొదటిగా ఏమొస్తుంది అన్నాడండి? శాపగ్రస్తులం అవుతాం అన్నాడు. రెండో మాట కనుక మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చదివితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అని అంటా ఉన్నాడు. ఇక ఉన్న వాళ్ళు ఎంతమందికి ఏశావు తెలుసు? ఏశావు తెలుసు అన్న వాళ్ళు చేతెత్తండి. యాకోబు ఎంతమంది తెలుసు? యాకోబు అందరికి తెలుసు మ్యాక్సిమం, కానీ ఏశావు అనే వ్యక్తి చాలా తక్కువ మందికి తెలుసు. ఏశావు ఎవరంటే యాకోబు కంటే ముందు పుట్టినవాడు, యాకోబుకు అన్న. తల్లి గర్భంలో నుండి వీరిద్దరు కవల పిల్లలుగా పుట్టారు. ముందుగా ఏశావు పుట్టాడు, రెండవదిగా యాకోబు పుట్టాడు. ఇద్దరికి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఇద్దరికి పడేది కాదు. ఇద్దరు తల్లి గర్భంలోనే పోట్లాడుకునేవారు, తల్లి గర్భంలోనే పెనుగులాడుకునేవారు, అనగా పోట్లాడుకునేవారు. తల్లి గర్భం నుండి బయటకు వచ్చే దినం వచ్చినప్పుడు, ప్రసవ దినాలు రిబకాకు సంభవించినప్పుడు ఇద్దరు తల్లి గర్భంలో పోటీ పడుతున్నారంట. నేను ముందు వెళ్తా అంటే నేను ముందని, నేను ముందంటే నేను ముందని పోటీ పడుతున్నంట. ఆ పోటీలో మొట్టమొదటిగా ఏశావు బయటకు వచ్చేసాడు. ఏశావు బయటకు వస్తే నువ్వు ఎట్లా బయటకు వెళ్తావో చూస్తా అన్నట్లుగా యాకోబంట ఏశావు యొక్క కాలు మడమని పట్టుకొని లోపలికి లాగుతున్నంట. అప్పుడు ఏశావు బయటకు వస్తుంటే ఆయన మడమే పట్టుకొని యాకోబు బయటకు వచ్చాడంట. అప్పటి నుంచి ప్రారంభమైంది యాకోబుకి ఏశావుకి గొడవ. ఏంటి గొడవ అంటే, ఏశావు యాకోబు వారి కుటుంబంలో ఇస్సాక్కి రిబకాకి వారింటిలో జ్యేష్ఠ కుమారుడిగా నేనుండాలనేది ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు. జ్యేష్ఠత్వము నేను కలిగి ఉండాలంటే నేను కలిగి ఉండాలని. మొదటివాడు బయటకు వచ్చినవాడు మొదటివాడు కనుక వాడికి ఏశావు అని పేరు పెట్టేశారు. రెండవ వాడు మా ఆయన మడమ పట్టుకొని వచ్చినాడు కనుక వాడికి యాకోబు అని పేరు పెట్టేశారు. కానీ అప్పటి నుంచి యాకోబు టైం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు దొరుకుద్దా టైం, సమయం ఎప్పుడు దొరుకుద్దా, అప్పుడు ఏశావుకున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని లాక్కుంటాను నేను. సమయం ఎప్పుడు దొరుకుద్దా, జ్యేష్ఠత్వం లాక్కుంటానని చూస్తున్నాడు. మనల్ని హింసించేవారు, మనం బాధ పెట్టాలనుకునేవారు, మనను అవమానించాలనుకునేవారు కూడా సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా దొరకబోతారా చూస్తా నేను,
ఎప్పుడైనా దొరకపోతారా వారి జుట్టు చేతులు పట్టుకుంటాను నేను, ఎప్పుడైనా దొరకపోతారా వారిని అవమానిస్తా నేను, ఎప్పుడైనా అని వెతుకుతూ ఉంటారు సమయం కొరకు. అబ్బా బిడ్డ దొరికిండి, ఇప్పుడు వీని సంగతి చెప్తాను అనుకుంటారు అనమాట. యాకోబు ఏసావు జీవితంలో కూడా అదే జరిగింది. ఒకరోజు రిబకా ఇంట్లో లేదు, ఇస్సాకు కూడా ఇంట్లో లేడు, ఇద్దరు ఇంట్లో లేరు. ఏసావేమో పొలం పనులకి వెళ్ళిపోయి పొలం పనులు చూసుకొని ఇంటికి వచ్చాడు. యాకోబు ఇంట్లో ఉండి వంట చేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంట అండి, ఇంట్లో వంట చేస్తున్నాడు. వంట ఏసావు ఇంటికి వచ్చేసరికి వంట గదిలో నుంచి గుమగుమ వాసనలు వస్తున్నాయంట. మంచి వంట చేస్తూ ఉన్నాడంట. ఏంటి అంటే మంచి చిక్కుడిత్తుల కూర వండుతూ ఉన్నాడంట. చిక్కుడు కూర వండుతూ ఉన్నాడంట. చిక్కుడు కూర అంటే ఏసావుకు చాలా ప్రాణం అంట, చాలా ఇష్టం, చాలా ఇష్టం. మంచి వాసన వస్తుంది. ఎరా ఏ కూర అన్నారు యాకోబు అంటే చిక్కుడుగాయ కూర అన్నాను అంటున్నాడు. చిక్కుడుగాయ కూర అన్నాను, ఒరేది నాకు చాలా ఇష్టం, నాకు ఆకలి బాగేస్తుంది, త్వరగా వడ్డించు తిందామంటే అప్పుడు అన్నంట, నీ కొరకు నీకు ఇష్టమైన కూర వండి పెట్టినాను కదా, మరి నాకేమి ఇస్తావు నువ్వు? ఏదైనా అడుగు ఇచ్చేస్తా నేను, ఏదైనా ఇస్తావా? ఇస్తాను నేను అంటే యాకోబు అన్నాడంట, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసాయి, నీ జ్యేష్ఠత్వము నాకు ఇచ్చేసాయి, చిక్కుడుగా కూర పెడతా. ఏసావు అడుగుతున్నా, ఆలోచన చేస్తా ఉన్నాడు, జ్యేష్ఠత్వం ఇవ్వాలా? ఒకవేళ ఇవ్వకపోతే నీకు అన్నం పెట్టాను నేను, అన్నం పెట్టకపోతే కడుపు మాడిపోతుంది, ఎట్లా 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 అనుకొని ఏసావు అనుకున్నాంట. పోతే పోని జ్యేష్ఠత్వము, పోతే పోని జ్యేష్ఠత్వము, నాకు చిక్కుడుగాయ కూర కావాలి, చిక్కుడిత్తుల కూర కావాలి, కడుపు నిండా తింటాను అనుకున్నాడంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చదివితే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము నమ్ముకున్న ఏసావు లాంటి భ్రష్టుడు అంటాడు అక్కడ. ఏసావు లాంటి భ్రష్టుడు, వ్యభిచారి లాంటి మనుషులు నీలో ఎవరు కూడా ఉండకూడదు అనే మాటను అక్కడ తెలియజేస్తాడు. చూడండి, ఏసావు లాంటి భ్రష్టత్వం కలిగిన జీవితం కలిగి మనం ఉండకూడదనే మాటను అక్కడ తెలియజేస్తున్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనడే. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము నమ్ముకున్నాడంట. తిండి కొరకే బ్రతుకుతున్నా, నాకు తిండి ముఖ్యం కానీ, నాకు ఈ పూట భోజనం ముఖ్యం కానీ, జ్యేష్ఠత్వం నాకు ఎందుకు అనుకుని జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడంట ఆయన. ఏసావు కూడా తిండి ముఖ్యం అనుకున్నాడు, తన జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు ఆయన. తర్వాత తన జ్యేష్ఠత్వం పొందుకోవడానికి కన్నీళ్లు కార్చుతూ వెతికాడంట, కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ వెతికాడంట. ఎక్కడ కూడా దొరకలేదంట ఆయనకి, ఎక్కడ కూడా దొరకలేదంట. మళ్ళీ ఆ మాట చదువుదాం చూడండి, 12వ అధ్యాయం 17వ వచనం చదివితే, కన్నీళ్లు కార్చుచూ వెతికాడు కానీ ఆయన దొరకలేదు, కనుక ఆయన విసర్జించబడ్డాడు అనే మాటను అక్కడ చూస్తాను. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికాడు, కానీ మారు మనసు పొంద అవకాశం దొరకగా విసర్జించబడ్డాడు అంటే విడవబడ్డాడు. అతను నోరు పట్టించుకోలేక, ఒక్కసారి అది చేజారిపోయిందా అది మళ్ళీ తిరిగి రాదు. ఏదో మాట వరుస కన్నాడులే అనుకోవచ్చు ఏసావు, కానీ దాన్ని పొందుకున్నాడు ఆయన యాకోబు. అయ్యో నా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నానే అని ఎంత వెతికిన ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ వెతుకుతా ఉన్నాడంట. ఎక్కడ దొరకట్లేదు ఆయనకి. నీ జీవితం, నా జీవితంలో కూడా అంతే. ఒక్కసారి మనం కోల్పోయినమా ఇక మనం పొందుకోవడం చాలా కష్టం, పొందుకోవడం చాలా కష్టం. ఒక్కసారి రిమార్క్ మన పైన పడిందా అది జీవిత కాలం అంతా వెంటాడుతూనే ఉంటుంది. మన ఎంత మంచి మనిషిగా మారినా ఫలానోడు కదా ఇప్పుడు నీతులు వల్లిస్తున్నాడు ఎందుకు అని అంటారు. అమ్మో ఆమె నోరు తెరిస్తే ఏమైనా ఉందా,
గయ్యాలి గంప నీతులు మాట్లాడుతుంది ఇక్కడ చూడంటారు. ఇప్పుడు మారినమ్మా నేను, నీ కుక్కతోక వంకరనే ఎక్కడన్నా చక్కగా అవుతుందా అని ఉంటా బోధిస్తారు మనకి. ఒక్కసారి ఆ రిమార్క్ మన లైఫ్లోకి వస్తే దాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎంత వెతకాలనుకున్నా అది దొరకదు మనకి. ఏసావు ఒక్క బుక్క భోజనం కొరకు, ఒక్క పూట భోజనం కొరకు జ్యేష్ఠత్వం ఇచ్చేస్తున్నా తీసుకో అన్నాడు. తర్వాత ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు కారుస్తున్నాడు, వెతుకుతూ ఉన్నాడు. నా జ్యేష్ఠత్వం దేవా నాకు కావాలి. శ్రద్ధతో వెతుకుతూ ఉన్నాడంటే ఇప్పుడు అన్ని పోయిన తర్వాత శ్రద్ధతో వెతకడం ప్రారంభించాడంట. అట్లా విసర్జించబడ్డాడు. ఎప్పుడు కూడా ఏసావు గూర్చి కానీ ఏసావు సంతానం గూర్చి కానీ ఎక్కడ రాయబడ్డాడు ఆది కాండంలో తప్ప. తర్వాత హెబ్రీలకు రాస్తూ ఒక ఆయనలాగా మీరు బ్రతకూడదు. ఆయన ఎవరితో పోల్చాడండి? పైన 16 వచనంలో భ్రష్టుడైన ఏసావు అన్నాడు. రెండోది ఏమన్నాడు? వ్యభిచారి అయిన ఏసావు లాగా ఎవరు ఉండకూడదు అన్నాడు. భ్రష్టుడైన ఏసావు, వ్యభిచారి అయిన ఏసావు. ఒకప్పుడు జ్యేష్ఠుడైన ఏసావు ఉండే. ఎవరు ఈయన అంటే ఇస్సాకుకి జ్యేష్ఠ కుమారుడైనా అని చెప్పుకునేవాడు. ఇప్పుడు ఏం చెప్పుకుంటారు? భ్రష్టుడైన ఏసావు, వ్యభిచారి అయిన ఏసావు. ఎందుకంటే ఒక్క పూట భూవ కక్కుర్తి పడి జ్యేష్ఠతో నమ్ముకున్నటువంటి భ్రష్టుడైన. మన లైఫ్ కూడా అంతే. అట్లాంటి బిరుదు మనకు రాకుండా ఉండాలంటే మనం చేసే పని శ్రద్ధ కలిగి చేసేవాళ్ళని ఉండాలి. శ్రద్ధ కలిగి చేసేవారంగా ఉండాలి. ఏ పని అప్పగించిన దేవుడు మనకి. ఆదివారం వచ్చిందంటే ఎంతమంది శ్రద్ధ కలిగి ఆయన సన్నిధికి వస్తారండి? ఆదివారం నాడు ఎవరింట్లో అన్న పెళ్ళి ఉంది అనుకోండి, ఎన్ని రోజుల నుంచి తయారవుతాం? పక్కింట్లో పెళ్ళి ఉంది ఆదివారం నాడు, ఎన్ని రోజుల నుంచి తయారవుతాం లేదా? శుభ్రంగా బట్టలు ఇస్త్రీ చేయించుకుంటాం. పక్కింట్లో పెళ్ళి కనుక గడ్డం బాగా పెరిగిపోయింది అనుకోండి, మంచిగా శనివారం నాడే మంచి గడ్డం తీపించుకుంటాం, బట్టలను ఉతుక్కుంటాం, ఇస్త్రీ చేయించుకుంటాం మంచిగా. ఇక లేడీస్ అయితే 15 రోజుల ముందు నుంచే అవసరమైతే మొన్న పెళ్ళికి చీర కట్టుకున్నా, ఈ పెళ్ళికి పక్కింట్లో పెళ్ళి అంటే మన ఇంట్లో పెళ్ళి లేకనే కొత్త చీరగా రోజు టైం తీసుకుంటారు పక్కింట్లో పెళ్ళి. ఆదివారం నాడు ఒకవేళ ఆదివారం కాదనుకోండి, వేరే రోజైనా మరి దేవుడి సన్నిధికి రావడానికి ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతాం మనం? ఎన్ని రోజుల నుంచి అండి? ఎన్ని రోజుల నుంచి? దేవుని పని విషయంలో, దేవుని యొక్క కార్యముల విషయంలో ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వారిని శాపం చేత మొత్తుతాడు, వారిని విడిచిపెడతాడు, విసర్జించేస్తాడు. శ్రద్ధ కలిగినటువంటి దేవుని కార్యాలు కనుక మనం చేస్తే దేవుడు గొప్ప శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. గొప్ప శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఏసావు కూడా కన్నీటితో వెతుకుతున్నాడంట. ఆశీర్వాదం నాకు కావాలి, నేను కోల్పోయిన ఆశీర్వాదం నాకు కావాలి, నా జ్యేష్ఠత్వం నాకు కావాలంటే ఇంకెక్కడ దొరుకుతున్నాను? ఎంత ఏడ్చినా దొరకట్లేదు. ఒకసారి మనం కోల్పోయినమా తిరిగి రాదు మనం. కాబట్టి దేవుని కార్యములను శ్రద్ధగా చేసేవారంగా మనం జీవిద్దాం. అంటే కృప ప్రభు మనకు అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.